ఈ టీమ్ మొత్తం మీద వీళ్ళే స్ట్రాంగెస్ట్ ఎంప్లాయీస్. నా మొగం చూసి ఊరికే అయిపోయినాడు. లేకపోయింటే ఆ పార మడత పెట్టి కొట్టేవాడు. ఇదేదో భలే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. అయ్యా నమస్కారం. మీరు ఈ పక్కనే ఉంటాం. పెద్ద బిల్డింగ్ కట్టిస్తున్నారు. ఏమైనా సాయం కావాలేమోనని. నేను ప్రకాష్ రాజ్లా చందాలు అడిగాకి రాలేదు. నిజంగానే ఇక్కడ కూల్ పని ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాను. ఆ కాంక్రీట్ ఈ బెడ్డింగ్ అంతా నింపల్లా. జెల్లీ, శాండ్, సిమెంట్, వాటర్ మిక్స్ చేసి. ఇక్కడ చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి, చాలా వర్క్ ఉంది. అన్నీ ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ చేసే ట్రై చేద్దాం రండి. ఇది జెల్లీ లోడింగ్ డిపార్ట్మెంటు. ఇక్కడ ఆల్రెడీ 2 కొలీగ్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి 70 ఏండ్లు ఉంటాయి. వీళ్ళు చేసే కష్టంలో 10% కూడా మనం చేయలేము. ఈ టీం మొత్తం మీద వీళ్ళే స్ట్రాంగెస్ట్ ఎంప్లాయీస్. ఈ కొలీగ్స్కి ఒక లైక్ కొట్టండి ప్లీజ్. అలాంటే ఈ వీడియోకి 1K లైక్స్ వస్తే వీళ్ళకి 10,000 పెట్టి ఏదైనా మంచి గిఫ్ట్ ఇద్దామని ఉన్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్. అబ్బాబ్బా, పార్ ముడతానే బాడీ ఫుల్ వార్మప్ అవుతుంది. జిమ్ కన్నా ఇక్కడే ఫుల్ బాడీ వర్కౌట్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎండ అయితే మామూలుగా లేదు. ఎంత ఎండ అయినా వీళ్ళు కంప్లైంట్ చేయరు. ఇది ఎంశాన్ డిపార్ట్మెంటు. ఇక్కడ ఒక కొలీగ్ పనిచేస్తున్నాడు. తలపైన రుమాలు లేదు కాబట్టి కొంచెం తక్కువ వేసుకొని ఎత్తుకొని పోతున్నాను. ఆయన రియాక్షన్ లిటరల్లీ ఎలా ఉండింది. నా మొగం చూసి ఊరికే అయిపోయినాడు. లేకపోయింటే ఆ పార మడత పెట్టి కొట్టేవాడు. అన్నా సారీ అన్న, ఎట్లే వెళ్ళో తెలియలేదు. పాపం బాగా పని చేసేవాడిని డిస్టర్బ్ చేసినాను. ఫైనల్లీ రుమాలు కట్టుకొని ఒక టవల్ చిక్కింది. ఊడిపోకూడదని తాత దగ్గర నీట్గా కట్టించుకుంటాను. వామ్మో, ఇదేంది ఇది ఇంత బరువు ఉంది. ఆ తాతే మోస్తున్నాడు, నేను మొయలేనా అనుకుంటే, కానీ మెడి రిగిపోయేటట్లుంది ఇక్కడ. ఆ జల్లీ మోసేకి నా తలకాయ సూట్ కాదు, అందుకే ఎంశాన్ డిపార్ట్మెంట్కి వచ్చేసినాను. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నిజంగా ఇది కూడా జల్లీ మాదిరే, నేను మొయ్యలేను. కట్ట మీద కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు కానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు. ఈ డైలాగ్ ఈ తాతకి బాగా సూట్ అవుతుంది. చూసేకి ఏముందిలే జల్లీ మోస్తున్నాడు అనుకోవచ్చు, కానీ ఒక బాండ్లీ మోస్తే కానీ తెలియలేదు అది ఎంత కష్టమో. ఈ వయసులో కూడా ఇంత కష్టమైన పని ఇంత ఈజీగా చేస్తుంటే వీళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్.
ఇది ఇంకొక ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. ఈ కాంక్రీట్‌ని అంతా కన్సిస్టెన్సీ కోసం ఇంకొకసారి మిక్స్ చేసి బెడ్డింగ్ లేకేస్తారు. ఇక్కడుండే అన్ని డిపార్ట్మెంట్‌లో ఇది కొంచెం బెస్ట్ డిపార్ట్మెంట్. ఇక్కడ కాసేపు డ్యూటీ చేయొచ్చు. ఇది మేస్త్రీల డిపార్ట్మెంట్. కాంక్రీట్ ఈ బెడ్డింగ్ లెక్కేసి బాగా కూర్చోపెట్టాలా. ఇదేదో భలే ఉంది. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది అనుకుంటున్నాడు మేస్త్రి. నేను 2 అవర్స్ పనిచేసిన దానికి ఒళ్ళు నొప్పులు వచ్చి ఇంటికి పోయి రెస్ట్ తీసుకొని వస్తే వచ్చే లోపల మా సీనియర్స్ అంతా కంప్లీట్ చేసేసి ఫైనల్ తెచ్చిస్తున్నారు. సో ఇది వాటి మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.